Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారు అనుకున్నాను. సో అందరికీ మళ్ళీ ఇంకో వీడియోలో స్వాగతం అండి. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించడానికి వచ్చాను నేను. సో నాకు తెలిసినంతవరకు అయితే చాలామంది జీడిఎస్ పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆ నోటిఫికేషన్ ఇంకా ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అని. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి ఫ్రెండ్స్. ఈ ఎలక్షన్ కారణంగా కొంచెం అనేది ఆ నోటిఫికేషన్ లేట్ అవుతుంది. సో నోటిఫికేషన్ మాత్రం పక్కా రిలీజ్ చేస్తారు. సో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే పోస్ట్ ఆఫీస్ గురించి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ మీద ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నా కూడా ఆ నోటిఫికేషన్ గురించి, అదేవిధంగా దాన్ని ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి మన ఛానల్లో అనేది క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఎస్ఎస్సి నుంచి సిహెచ్ఎస్ఎల్ అనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని చూసేటప్పుడు మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే మీలాంటి ఆస్పిరెంట్కి చాలామందికి రికమెండేషన్గా వెళ్తుంది. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఎస్ఎస్సి అఫీషియల్ పేజీ. సో దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు లాగిన్ అవ్వండి. సో ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నోటీస్ ఆఫ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అని. సో దీన్నే సిహెచ్ఎస్ఎల్ అని అంటారు. సో ఈ వీడియోలో వచ్చేసి నేను నోటిఫికేషన్ గురించి చెప్పడం లేదు ఫ్రెండ్స్. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలనే గురించి చెప్తాను. సో ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే, ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కనబడుతుంది కదా అప్లై అని. సో దాన్ని క్లిక్ చేయండి. సో అప్లైని క్లిక్ చేయగానే మీకు ఏమేం అప్లికేషన్ అవైలబుల్గా ఉన్నాయో ఈ ఎస్ఎస్సి నుంచి ప్రతి ఒక్కటి మీకు అపేర్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను చూడండి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపెడుతుంది. నాకు కింద సిహెచ్ఎస్ఎల్ కావాలి కాబట్టి దాన్ని కింద అప్లై అని క్లిక్ చేయండి. సో దాన్ని అప్లై అని క్లిక్ చేయగానే మీరు అప్లికేషన్ ఫామ్కి వెళ్ళిపోతారు. దీనికంటే ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దీనికి రిజిస్ట్రేషన్కి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. సో ఆ ఫస్ట్ వెళ్ళేసి మీరు ఆ వీడియో చూసేయండి. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి అనేది చూసుకోండి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇంకా దీన్ని కొంచెం మనం ఇది పర్సనల్ డీటెయిల్స్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు రిజిస్ట్రేషన్ ఏమైతే డీటెయిల్స్ ఇస్తారో ఆ పర్సనల్ డీటెయిల్స్ అనేది మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ అపేర్ అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత కింద పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్ మై అప్లికేషన్ అని ఉంటుంది. దాని కిందట ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ అప్లై అని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్లో ఇచ్చినప్పుడు మీరు పర్సనల్ డీటెయిల్స్, మీ ఫాదర్స్ నేమ్, అలాంటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా. సో అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ అపేర్ అవుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇచ్చింది కరెక్టేనా లేదా అని. చెక్ చేసుకున్న తర్వాత ఇలానే పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది. ఆ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పేజ్ వచ్చేసి ఈ విధంగా సక్సెస్ అని వస్తుంది, పర్సనల్ డీటెయిల్. సో అది ఓకే క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అడుగుతుంది. సో అక్కడ చూసుకోవచ్చు మీరు స్టార్ మార్క్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అవి మనం పక్కా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు దీనికి సిహెచ్ఎస్ఎల్ కాబట్టి 10+2 ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే జీడిఎస్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వీటికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా. సో ఇక్కడ మీరు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 12th స్టాండర్డ్ అని ఇచ్చేయండి. లేదా మీరు ఈక్వలెంట్ 12 ఉన్నా కూడా 12th అని ఇచ్చేయండి. అంటే 12th సమానమైన ఇంకా ఏమైనా కోర్స్ చేసినా కూడా దాన్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాస్డ్ అని ఇవ్వండి. పాసింగ్ ఇయర్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారో అది ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్, మీరు ఏ స్టేట్లో మీరు ఇంటర్మీడియట్ చేశారో ఆ స్టేట్ ఇచ్చేయండి. సో మీరు ఇంటర్మీడియట్ చేసిన స్టేట్ ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో మీరు ఇంటర్మీడియట్ ఏ బోర్డ్ కింద చేశారో అది ఇచ్చేయండి. సో నాది వచ్చేసి తెలంగాణ కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, దాని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని దాన్ని ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రూమ్ నెంబర్ ఇచ్చేయండి. రూమ్ నెంబర్ పర్సంటేజ్ ఇచ్చేసిన తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, దాన్ని ఓకే చేసేయండి. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.
సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేదంటే నో అని చేయండి. మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే ఎస్ అని ఇవ్వండి. సో నోటిఫికేషన్లో ఇచ్చారు ఏజ్ అంటే సంథింగ్ అండ్ క్రైటీరియా అని. సో దాని మిడిల్లో ఉంటే నో అని ఇచ్చేయండి. ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్ అని ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ వాంట్ టు యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎస్ అని ఇచ్చేయండి. అది ఇచ్చేసిన తర్వాత సేవ్ అని నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అని వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జామినేషన్ సెంటర్కి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్తోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలౌట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 99% దాంతోనే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు నా తెలంగాణ కాబట్టి నేను కింద సెంట్రల్ సౌత్ ఎస్ఆర్ అని చూసుకుంటున్నాను. ఇంకా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఆర్ వరంగల్ అని. నాకు వరంగల్ దగ్గర ఉంటుంది కాబట్టి వరంగల్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన దాని ప్రకారం మీకు దానికి అనుకూలంగా దగ్గరలో ఉన్నవి మీకు నెక్స్ట్ అపేర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేయండి. సో ఈ విధంగా మీరు 3 ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 3 ప్రిఫరెన్స్ ఇచ్చేసిన తర్వాత అవి కూడా మీకు దగ్గర ఉన్నట్టు ఇచ్చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీడియం ఫర్ కంప్యూటర్ సిబిటి ఏ మీడియంలో రాస్తారనేది అడుగుతుంది అది. సో తెలుగు కూడా ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. నాకు వచ్చేసి ఇంగ్లీష్ కావాలి కాబట్టి నేను ఇంగ్లీష్ ఇస్తున్నాను. తెలుగు కూడా ఆప్షన్ ఉంది. తెలుగు కావాలనుకుంటే తెలుగు కూడా క్లిక్ చేసేయండి. ఓకేనా. సో నాకు వచ్చేసి ఇంగ్లీష్ కావాలి కాబట్టి నేను ఇంగ్లీష్ ఇచ్చేస్తాను. మళ్ళీ దాన్ని అదే విధంగా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కన్ఫర్మ్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీడియం ఫర్ టైపింగ్ టెస్ట్. మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏ మీడియంలో కావాలి కూడా అడుగుతున్నారు. సో అది ఇచ్చేయండి. మీరు ఫస్ట్ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు చూపెడతారు. నెక్స్ట్ వచ్చేసి ఇది. సో నేను ఫస్ట్ ఇంగ్లీష్ ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంగ్లీష్ ఇచ్చేసాను. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేయండి. కొన్ని ఇక్కడ ఎస్ఆర్ నోస్ అని అడుగుతుంది. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేసేయండి. ఇక్కడ నో అని ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 27th వచ్చేసి. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేసేయండి. వెదర్ 12th స్టాండర్డ్ పాస్డ్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇవ్వండి. ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళకు కొంచెం 2 పోస్ట్ ఎక్కువ ఉంటాయి. సో చేసి ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని చేయండి. చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఓకే చేసేయండి. చేసేసిన తర్వాత పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పేజెస్లో వచ్చేసి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు అంటే ఫోటో ఎంత కేబీలో కావాలి, ఏ ఫార్మాట్లో కావాలని ప్రతి ఒక్కటి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫోటో వచ్చేసి క్యాప్చర్ లైవ్ ఫోటో వచ్చేసి లైవ్లో మనం క్యాప్చర్ చేయాలి ఫ్రెండ్స్. సో దీనికి వచ్చేసి మీరు ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటోని క్లిక్ చేస్తే మీకు కెమెరా ఆన్ అవుతుంది. సో దాని నుంచి మీరు మీ లైవ్ ఫోటోని క్యాప్చర్ చేసుకోవచ్చు. సో దీన్ని వచ్చేసి మనం జాగ్రత్తగా ఇవ్వాలి ఫ్రెండ్స్. అది ఒక్కొక్కసారి మనకు చాలా ఇబ్బంది పెడుతుంది. సో దాన్ని ఇచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేసేస్తే అప్లోడ్ సిగ్నేచర్ ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుంచి 20 KB ఉండాలి. అది వచ్చేసి జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా ఇమేజ్ సైజ్ వచ్చేసి 4x2 అంటే వెడ్త్ 4 ఉండాలి, హైట్ వచ్చేసి 2 ఉండాలి. ఇది చూసుకోండి మీరు. ఇలా ఉంటేనే అది తీసుకుంటుంది. సో ఇలా మీరు సిగ్నేచర్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓకే అని వస్తుంది. సో ఓకే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఒకసారి మీకు మళ్ళీ ప్రివ్యూ ఫామ్ చూపెడుతుంది. సో ఇప్పుడు మీరు ఫిల్ చేసిన ప్రతి ఒక్కటి మీకు ప్రివ్యూ చూపెడుతుంది. సో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఫైనల్గా మనం చూపెట్టేది. సో మీరు ఇచ్చింది ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉందా లేదా, మీరు ఎస్ఎస్సి మార్క్ షీట్ మెమో నెంబర్ కానీ, పర్సంటేజ్ కానీ, మీ ఈమెయిల్ కానీ, పర్సనల్ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి చూసుకోండి ఒకసారి. మీరు ఇచ్చిన అంటే ఇంటర్మీడియట్ బోర్డు కానీ ప్రతి ఒక్కటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన చూసుకోండి ఒకసారి. చూసుకున్న తర్వాత ఇది కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోని చూసేటప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో చాలామందికి రికమెండేషన్గా వెళ్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేయండి, ఐ అగ్రీ అని ఉంటుందిగా. సో ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసేసి ఆ క్యాప్చర్ వచ్చేసి అక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ప్రింట్ అప్లికేషన్ని క్లిక్ చేయండి. ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే ఇలా ఈ విధంగా మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోండి మీరు. సో ఇది ఫ్రెండ్స్ మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ అప్లికేషన్ చేసే విధానం. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను నోటిఫికేషన్ గురించి అయితే ఎలాంటి చెప్పలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే డైరెక్ట్ అప్లికేషన్ గురించే చేశాను.
సో మీరు నోటిఫికేషన్ గురించి కూడా కావాలనుకుంటే మాత్రం కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో టెలిగ్రామ్ లింక్తో జాయిన్ అయిపోండి, మన టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంటుంది దాని గురించి వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి జీడిఎస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కానీ ఎస్ఎస్సి మీద కానీ ఇంటర్మీడియట్ మీద ఎలాంటి అప్లికేషన్ నోటిఫికేషన్ ఉన్నా కూడా మన ఛానల్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.